సో ఫ్రెండ్స్, లీడర్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ఆప్షన్. మనమంతా ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతుంది, సో దాని గురించి జూమ్ని వాడుకోవాలి కాబట్టి సో జూమ్ ఎట్లా ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అని చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఏం చేయాలంటే సారీ సో అందరూ ఏం చేయాలి అంటే సో ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్కి వెళ్ళి జూమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెర్చ్ చేస్తే ఇట్లా వస్తుంది. సో దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఈ జూమ్ డౌన్లోడ్ అయిపోయాక ఓపెన్ చేసేసి సో కొత్త వాళ్ళ నుంచి పాత వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది లీడర్స్ ఇది. సో నాది ఆల్రెడీ సైన్ ఇన్ ఉంది కాబట్టి ఇట్లా డైరెక్ట్ నా పేరు వచ్చింది. లేదంటే గిట్ట సైన్ ఇన్ సైన్ అప్ అని వస్తుంది. సో ఆ సైన్ ఇన్ సైన్ అప్ అనేది చాలా పెద్ద విషయం ఏం కాదు. ఈ సైన్ ఇన్ వస్తుంది, ఇక్కడ సైన్ అప్ అని వస్తుంది. కొత్త వాళ్ళు అయితే సైన్ అప్ అనండి. సైన్ అప్ అంటే అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ మీ జీమెయిల్ ఆప్షన్ వస్తుంది. తర్వాత మీ ఇయర్ ఆప్షన్ వస్తుంది, బర్త్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆప్షన్ వస్తుంది. మీ ఇయర్ కొట్టేసేయండి. క్రియేట్ జూమ్ అనండి, లాంచ్ జూమ్ అయిపోతుంది. సో డైరెక్ట్ మీకు ఇక్కడికి సో ఈడికి వచ్చేస్తుంది. ఈడికి ఇప్పుడు నేను చూపెడుతున్న హోమ్ స్క్రీన్లోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మరి ఎట్లా జూమ్ మీటింగ్ని షెడ్యూల్ చేయాలి అంటే, ఒక మీటింగ్ ఎట్లా పెట్టాలి, లింక్ ఎట్లా క్రియేట్ చేయాలంటే షెడ్యూల్ ఇక్కడ మీరు పెట్టేస్తే అయిపోతుంది. అక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే పేరు ఇచ్చుకున్నారో అక్కడ ఆ పేరు వస్తుంది. సో ఇప్పుడు ఈ టైం ఈరోజు డేట్ వచ్చింది కదా, ఈ డేట్ వచ్చేస్తుంది. సో టైం మీరు ఎప్పుడు పెట్టాలనుకున్నారు, ఎగ్జాంపుల్ నేను నైట్ 7కి పెట్టాలనుకున్నా, 7 PM. ఇక్కడ PM AM అని ఉంటుంది కదా, ఇది సెట్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది నీడ్ మోర్ దెన్ 40 minutes అంటే మీరు 40 నిమిషాల దాకా జూమ్ని ఫ్రీగా వాడుకోవచ్చు. లేదు అంటే మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. అది పక్కన పెట్టండి, నాట్ నో అనండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ ఉంది కదా, ఇక్కడ 2 పెట్టేసి 7 అని పెట్టేసి 7:35 7:40 పెట్టండి, PM అనండి, సెట్ అనండి, మళ్ళీ నాట్ నో అనండి, అయిపోతుంది. ఓకేనా? సో ఇది మనం ఫస్ట్ చేయాల్సింది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఈ ఆప్షన్స్ కూడా మీకు తెలిసి ఉండాలి. సో రిక్వైర్ మీటింగ్ పాస్కోడ్ ఇది ఆల్రెడీ అట్లనే ఉంటుంది, ఆనే ఉంటుంది. ఇవన్నీ ఏం చేంజ్ చేయకండి. ఇది ఒకటి మాత్రం ఎనేబుల్ వెయిటింగ్ రూమ్ అనే ఆప్షన్ మాత్రం ఆఫ్ చేయండి. ఈ ఆఫ్ చేసి కంటిన్యూ మీటింగ్ చాట్ దీన్ని కూడా వీలైతే ఆఫ్ చేసి పెట్టుకోండి, చాలా మంచిది. యాడ్ టు క్యాలెండర్, మీకు రిమైండర్ కావాలంటేనేమో ఈ ఆప్షన్ పెట్టుకోండి, రిమైండర్ అవసరం లేదంటే ఆఫ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ రాయాలి, టాపిక్ రాయాలి. ఈ టాపిక్ ఏంటంటే జర్నీ అని పెడుతున్నా, నేను జర్నీ అని పెట్టేసి డన్ అన్ను. సో డన్ అయినసరికి ఇట్లా అవుతుంది, ఇట్లా వస్తుంది. సో ఇక్కడ అందరికీ ఏం ప్రాబ్లం అంటే ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు జనాలకి లింక్ను షేర్ చేయాలి కాబట్టి ఇన్వైట్ అనండి, ఇన్వైట్ అని వస్తుంది. అప్పుడు మీరు ఇన్వైట్ ఎట్లా పట్టుకోవాలి, ఈ వాట్సాప్ ఉంది కదా, ఈ వాట్సాప్కి సో నేను పంపిస్తున్నా లింక్ ఇట్లా వస్తుంది. మీరు ఇట్లా డైరెక్ట్ వాట్సాప్ చేసుకుంటే ఇట్లా వస్తుంది. సో దీన్ని మీరు పంపించుకుంటే అయిపోతుంది. లేదంటే ఇట్లా కాపీ చేసి, ఇప్పుడు దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అని, ఇక్కడ మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ గ్యాలరీ నుండి ఒక ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 day వర్క్షాప్ అని పెడుతున్నాం. సో ఇట్లా వెళ్ళిపోతుంది. సార్ ఇంకా కొంచెం డీటెయిల్గా రావాలి అనుకుంటే సో మళ్ళీ జూమ్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఎడిట్ అనండి. ఎడిట్ అంటే ఇక్కడ మళ్ళీ ఇట్లా వస్తుంది, సేమ్ మళ్ళీ డన్ అనండి. ఇక్కడ జీమెయిల్ అని అడుగుతుంది. ఈ జీమెయిల్కి వెళ్ళి ఇక్కడ మొత్తం షెడ్యూల్ వస్తుంది. అంటే మీకు కావాల్సినంత డ్రాఫ్ట్స్లో వస్తుంది. సో ఈ డ్రాఫ్ట్స్ని ఏం చేయాలంటే సో ఇప్పుడు సెలెక్ట్ చేయండి. ఇక్కడికి వెళ్ళి ఇదంతా పాస్కోడ్ దాకా సెలెక్ట్ చేసి కాపీ అనండి. ఈ కాపీ అనేసరికి డైరెక్ట్ మీరు వాట్సాప్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా వస్తుందో. సో ఇప్పుడు ఇట్లా వస్తుంది. సో ఇట్లా కావాలన్నా నో ప్రాబ్లం, ఇట్లా కావాలన్నా నో ప్రాబ్లం. సో కాబట్టి చూసుకోండి, ఇట్లా చూసుకుంటే ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే 2 times ప్రాక్టీస్ చేసే వస్తుంది. సో ఎవరిని అడగకుండా ఈ వీడియో 10 సార్లు చూడండి, సరిపోతుంది. థ్యాంక్ యూ. అందరు కూడా యూజ్ చేసుకుంటూనే వాడుకున్నా.